మేమేమో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. లోపలికైతే రానివ్వలేదు. వాళ్ళు రానివ్వకపోతే మేము ఊరుకుంటామా? అద్దాల్లోంచి తొంగి తొంగి చూస్తే ఈ బుజ్జి ఫ్లైట్ అయితే కనిపించింది. చూడటానికి చాలా బాగుంది కదా. ఎయిర్పోర్ట్ మొత్తం చుట్టేసామన్నమాట. తిరిగి తిరిగి అలిసిపోయి పార్కింగ్ ప్లేస్లో నిలబడిపోయాం. మనం ఎక్కడికన్నా వెళ్తుంటే భలే ఉత్సాహంగా వెళ్తాం. మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అందరు నీరసం మొఖాలతో వస్తారనమాట. వెళ్ళేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాం. వచ్చేటప్పుడు అయితే నీరసంగా నిద్రపోతూ వచ్చామన్నమాట. అక్కడ బయలుదేరేసరికి 1:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 7 అయితే అయింది. తెల్లారిపోయి. నైట్ జర్నీ చాలా బాగుండిద్ది, ఎందుకంటే నిద్రపోతూ రావచ్చు కదా. ఇంటికి వచ్చి రాగానే నేను వెమ్మటి బయలుదేరదాం అనుకున్నా, కానీ మా నాన్న వద్దని ఒకటే గోలనమాట. చిన్నప్పుడేమో అల్లరి చేస్తున్నాను, హాస్టల్ వేసిండు. కొంచెం పెద్ద నాకు చదువుకోవట్లేదని పెళ్లి చేసిండు. ఇప్పుడు నా పిల్లలు పుట్టాక ఉండమంటే నేను ఎలా ఉంటా ఫ్రెండ్స్? చిన్నప్పుడు నేను గోల్ చేస్తే అల్లరి చేస్తున్నా అంటారు, ఇప్పుడు గోల్ చేస్తేనేమో సందడిగా ఉంది నువ్వు ఉంటా అని అంటున్నారు. ఇప్పుడు తేడా ఎక్కడుంది? వాళ్ళలోనా నాలోనా? ఇంటికి చిన్న కూతురు అంటే అల్లరిలోనే కదా అన్నిట్లోనే ఫస్ట్ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు తెలియదు, వాళ్ళ దూరం వెళ్ళినప్పుడు తెలిసింది అనమాట. అందుకే దగ్గరగా ఉన్నప్పుడు బాగా చూసుకుని వాళ్ళ అల్లరిని ఆస్వాదించండి. తర్వాత వాళ్ళ అల్లరి మీరు చూడాలన్నా చూడలేరు, ఎందుకంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు. ఫైనల్లీ ఊరికి వెళ్ళే టైం అయితే వచ్చింది. పాప మా పిన్న అన్నం తింటూ కూడా వచ్చింది అనమాట. నేను వెళ్తున్నానని. మా అమ్మ మా నాన్న అందరూ 2 రోజులు ఉంటే బాగుండు మా అమ్మాయి అని అనుకుంటున్నారు. అసలు ఈ టైంలో ఎప్పుడు రాను, ఫస్ట్ టైం అనమాట వచ్చింది. స్కూల్ ఎండింగ్ టైంలో రావడం చాలా కష్టం, అందుకే ఎప్పుడు రాను అనమాట. మొత్తానికి వాళ్ళందరికి బాగా చెప్పేసి ఊరికైతే బయలుదేరాను. ఊరికి వచ్చేసరికి 7:30 అయితే అయింది. ఊరు నుంచి వస్తూ నాకు ఇష్టమైన పచ్చళ్ళు అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే, నేను ఊరికి వస్తున్నానని చెప్పేసి నేను నిద్రపోయేటప్పుడు మా నాన్న నాకు ఇష్టమైన నాటుకొని అయితే కోపించిన అనమాట. దాన్ని మా అమ్మ ఆవగిలేసి పెట్టింది. ఇంక రాగానే వండుకొని తింటమే అనమాట. కాకపోతే ఆ పూట అయితే తినలేదు. మా నాన్నకి నేను చాలా ఇష్టం, అందుకే మా ఊర్లో దొరకపోయినా పక్క ఊరికి వెళ్ళి తీసుకొచ్చి మరి కోపించాడు అనమాట నాటుకొని. ఇంక రేపు తింటమే ఇంక దీన్ని.